చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త. మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సార్, అసలు ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీలోని? విజయసాయి రెడ్డి, అయోధ్య రామరెడ్డి, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారు వదిలేస్తారు అన్నది చాలా రోజులు పెట్టి ఊహాగానం వస్తుంది, కానీ అది ఎవరు కూడా నమ్మలేదు. ఎందుకంటే ప్రతి అంశం కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఏం జరిగినా సరే, ఆర్థిక లావాదేవీల దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, ఆయన వాళ్ళ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి. అలాంటిది అన్ని పదవులకి రాజీనామా చేసి శ్రీమంతుల్లో ఏదో మహేష్ బాబు గారి లాగా ఈయన వెళ్ళి వ్యవసాయం చేసుకుంటానంటున్నారు. అంటే నేను ఇప్పుడు కాదు, మీకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన రోజు లిస్ట్ అంతా చెప్పాను. అవును, మీరు జస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడొచ్చు ఎవరైనా. వీళ్ళిద్దరే కాదు, విజయసాయి రెడ్డి, అయోధ్య రామరెడ్డి, ఆర్ కృష్ణయ్య అందరూ రాజీనామా చేస్తారు. ఏమైనా మిగిలితే వైవి సుబ్బారెడ్డి మిగులుతాడు అని. ఇది కానీ తర్వాత చాలామంది అడిగారు, మీరు చెప్పారు సార్ విజయసాయి రెడ్డి అక్కడే ఉన్నాడు కదా, మరి మీ అంచనా తప్పైంది అన్నారు. తప్పైంది తప్పు కావచ్చా, రాజకీయాల్లో పరిణామాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా. మళ్ళీ ఏమైందో తెలియదు, ఆనాటికి ఉన్న సమాచారం అది అని. ఇప్పుడు ఎందుకు ఎడిపోతారనుకున్నప్పుడు ఆల్రెడీ ఆర్ కృష్ణయ్య బీజేపీకి వెళ్ళాడు. ఇప్పుడు రాజ్యసభకు రాజీనామా చేశాడు. రాజ్యసభ రాజీనామా చేయడం వల్ల ఈ సీటు కూటమికి వెళ్ళిపోతుంది. అవును, నా అంచనా కూటమి ఈ సీటు మరి జనసేనకి ఇస్తుందా, టీడీపీఏ పోటీ, ఎందుకంటే బీజేపీకి ఆల్రెడీ ఒకటి ఇచ్చేశారు. బహుశా ఈయన యాంటిసిపేషన్ ఇచ్చుంటారు. ఓకే, అంటే ఇంకోటి ఏంటంటే అయోధ్య రామరెడ్డి గారిది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, కానీ అది నేను అలా చేయలేదు, ఇదేదో అవాస్తవం అని చెప్పి ఆయన ఖండిస్తున్నారని చెప్పి మరో బ్రేకింగ్ పడుతుంది. ఏది వాస్తవం అన్నది రేపు తెలియాలి. ఫండమెంటల్ పాయింట్, ఇద్దరు వేల కోట్ల ఆస్తులు ఉన్నవారు లేదా ఆస్తులతో సంబంధం ఉన్నవాళ్ళు. అవును, రాజకీయాల్లో ఒక్కసారి నువ్వు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని, ఆ డబ్బులున్న వాళ్ళను రాజకీయ పార్టీలు తమ అవసరాలు తీసుకొచ్చుకుంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు టీడీపీ నారాయణ మున్సిపల్ మినిస్టర్గా ఉండే 5 ఏళ్ళు కనబడ్డా. అవును, మీకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు నారాయణ ఎక్కడున్నాడు? అజ్ఞాతంలో వెళ్ళాడు. నారాయణ కాలేజీలో ఉన్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. కరెక్ట్గా ఎలక్షన్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. పొలిటికల్ అజ్ఞాతం. తర్వాత మీకు సుజనా చౌదరి, సీఎం రమేష్ వాళ్ళు టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళిపోయారా లేదా? అవును, మీకు అంటే రాజకీయాల్లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు నాతో ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అన్నాడు, మీరు బాగా ఉపన్యాసాలు చెప్తారు సార్, విశ్లేషిస్తారు సార్, మోడీని ఏకపారేస్తారు, ముఖ్యమంత్రి ఏకపారేస్తారు, ఎందుకంటే మిమ్మల్ని ఎవడేం చేయలేడు, మమ్మల్ని అట్లుంటుందా సార్, మాకు 10,000 కోట్లున్నా కూడా మేము నోరు మూసుకొని కూర్చోవాల్సిందే, మీకున్న అడ్వాంటేజ్ సార్ అది అన్నాడు. నిజమే అది. ఇప్పుడు 10,000 కోట్లున్నోడికి కూడా భయమే. అందులో నీకు డబ్బులు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వాలతో ఇంకా లింక్. ఇప్పుడు అందరికీ తెలుసు అరబిందో ఇష్యూ ఉంది. అరబిందో ఇష్యూలో ఏమైంది? అది విజయసాయిరెడ్డి వియ్యంకుంది. మాకు తెలిసినంత వరకు విజయసాయిరెడ్డికి ఆర్థికంగానా రాజకీయంగానా ఏకైక వారసత్వ కూతురే. సో అరబిందో కేసు ఉంది. సో అరబిందో ఇప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి, ఆల్రెడీ అరబిందో షేర్స్ మళ్ళీ పాత కేవీ రావుకు ట్రాన్స్ఫర్ అయినాయని. ఆ సెజ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ కాలేదు, కానీ షేర్లు ట్రాన్స్ఫర్ అని అయ్యి ఉండాలి. అయ్యే ప్రక్రియన మొదలైంది. అయితే నిజం మనకు తెలియదు, సబ్జెక్టు కన్ఫర్మేషన్. ఎందుకంటే ఇలాంటివన్నీ బహిరంగంగా రావు కదా. ఎందుకంటే ఇప్పుడే కనుక అరవిందో షేర్లు కేవీ రావుకో లేకుంటే కేవీ రావు సన్నిహితులకో ట్రాన్స్ఫర్ అయితే పవన్ కళ్యాణ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు, బియ్యం ఎందుకు పట్టు, ఇవన్నీ చర్చలు వస్తాయి. సో అందువల్ల ఆ ప్రాసెస్ టైం పట్టచ్చు. బట్ ఏదున్నా అక్కడ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్ అరవిందో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కేసులు బిగించేటువంటి పని. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పట్ల అనివార్యంగా వ్యతిరేకత పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు హామీలు అమలు చేయలేరు, సంపద వెంటనే సృష్టించలేరు, ఇప్పటికే ప్రశ్నలు మొదలైనాయి. అప్పుడు ఏంటి, మళ్ళీ ఆటోమేటిక్గా ఆ బెనిఫిట్ ఎవరికి పోవాలి, మళ్ళీ జగన్కి పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు బీజేపీ ముందున్న ఆప్షన్స్ ఏంటి, జగన్ అన్నా తమ వైపు తిప్పుకొని జగన్తోనైనా రాజకీయం చేయాలి. ఆ ఆప్షన్ ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే జగన్ వదులుకున్నాడు. వాస్తవంగా జగన్కు ఎన్డీఏలో చేరమని అవకాశం కూడా ఇచ్చారు బీజేపీ. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఖాళీ పెట్టారు. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్లు తప్పు చేశాడు. ఎందుకంటే నాకంతా మైనారిటీ ఓటు బేస్ ఉంది, బీజేపీతో కలిస్తే దెబ్బతింటారని. చంద్రబాబు నాయుడు కూడా చాలామంది పార్టీ వాళ్ళు సలహా ఇచ్చారు, మీరు బీజేపీతో కలిస్తే మైనారిటీలో ఓట్లు పోతాయంటే
ఆయన లెక్కలు వేరే వేసుకుని ఏం కాదని చెప్పి ఆయన కలిశాడు. సో జగన్మోహన్ రెడ్డి కలవలేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలవడానికి రెడీ కాలేడు. బీజేపీ పెరగడానికి జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడే అవకాశమే లేదు. ఆ కాంటెక్స్ట్లో టీడీపీతో చేరారు బీజేపీ. మీరు గమనిస్తే టీడీపీతో బీజేపీ వాళ్ళు ముందు చేరారా? చేరలేదు, చివరి నిమిషం వరకు చేరలేదు. సో అందువల్ల ఒకవేళ వైసీపీ కనుక ముందే చేరి ఉంటే ఏమయ్యేది రాజకీయాల్లో? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు బహుశా బీజేపీ స్ట్రాటజీ ఏమై ఉంటుంది? ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీ క్లియరు. టీడీపీ అన్నా వైసీపీ అన్నా ఏదో ఒక పార్టీ అదృశ్యం కావాలి, ఆ ప్లేస్లో మేము రావాలి, ఇది వాళ్ళ విధానం. ఇది నాకు జీవీఎల్ నరసింహారావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, వేరే కూడా కాదు, ఇదేం సీక్రెట్ కూడా కాదు, ఇది ఓపెన్గా జీవీఎల్ నరసింహారావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అది తప్పని కూడా నేను అనలే. రాజకీయ పార్టీలు అలాగే ఉంటాయి కదా వ్యూహాలు. సో రాజకీయాలు ఎక్కడైనా అంతే కదా. ఇప్పుడు శివసేనను చీల్చలేదా, ఎన్సీపీని చీల్చలేదా, జేడీయూను బలహీనపరచలేదా? మిత్రపక్షాల శత్రుపక్షాల సంబంధం లేదు రాజకీయాల్లో. రాజకీయాల్లో ఎవరి పని వాళ్ళే చేసుకుంటూ పోతుంటారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, డార్విన్ థియరీ. అంటే ఇప్పుడు వైసీపీ అన్నా టీడీపీ అన్నా ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఎగ్జిట్ అయితే ఆ ప్లేస్లో బీజేపీ రావాలి. అందువల్ల బహుశా బీజేపీ స్ట్రాటజీలో భాగంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేస్తారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి పార్టీలకే వెళ్ళిపోతున్నాడు అంటే మేబీ బీజేపీ విల్ క్లాంప్ డౌన్ ఆన్ జగన్. ఎందుకంటే జగన్ అష్టదిగ్బంధనం చేయడం ద్వారా జగన్ ఐసోలేట్ అవుతాడు. ఐసోలేట్ అయినప్పుడు జగన్ అనివార్యంగా బీజేపీ ప్రయోజనాల కొరకు ఈ 10 ఏళ్ళు ఎట్లా నిలబడ్డాడో భవిష్యత్తులోనే నిలబడతాడు, ఎక్కడికి పోలేడైనా. సో ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఉంటుంది. ఆల్రెడీ ఏం జరుగుతున్నాయో మనం చూస్తున్నాం కదా. హోం మంత్రి నువ్వు సరిగా పనిచేస్తలేవు, ఆ శాఖ నేనే తీసుకుంటా, మీరు క్షమాపణ చెప్పండి, నేనే చెప్పినా, ఇవన్నీ మనం ఏంటి ఇండికేషను అంటే బీజేపీ జనసేన సపక్షంలో విపక్ష పాత్ర పోషిస్తూ ఉంటుంది. సమయము సందర్భం వచ్చినప్పుడు ఏం జరగాలో జరుగుతుంది. అప్పటి వరకు వైసీపీ ఉండకుంటేనే టీడీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ జనసేన టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ కావాలి అంటే టీడీపీ బలహీనపడమే సరిపోదు, వైసీపీ కూడా ఉండకూడదు కదా. ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని నేను చెప్పడమే కాదు, నేను ఇద్దరు కూడా చాలాసార్లు కోట్ చేశాను. ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంటరీ ఆర్కేలో 3 వారాల కింద చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది అని. నేనేం చెప్పింది కాదు, ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. నా మాట అంటే పోనీ నాకేదో రీజన్ అని చెప్పాను. రాధాకృష్ణ అయితే తెలుగుదేశం పార్టీ దెబ్బతినాలని కోరుకునే వ్యక్తి అయితే కాదు కదా, జగన్ మనిషి అయితే కాదు. ఆయన కూడా చెప్పాడు. అంటే ఏంటి జరగబోయే పరిణామాలు బదులు వైసీపీ ఎగ్జిట్ కావాలి. ఆ సెకండ్ స్టేజ్లో టీడీపీ పట్ల వ్యతిరేకత పెరిగితే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగినా, లేదా వయసు రీత్యా చంద్రబాబు నాయుడు నిష్క్రమించిన అప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ రంగంలో ఉంటుంది. ఈలోగా పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీతో ఐడెంటిఫై ఉంటాడు. ఆల్రెడీ మీకు ఇప్పుడు సనాతన ఐఎమ్ అన్ అపాలజెటిక్ సనాతని హిందూ అని ఎందుకంటున్నాడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మధ్య ఆ గ్యాప్ ఏమి ఉండదు. ఇక అప్పుడు టీడీపీకి ప్రత్యామ్నాయంగా అప్పుడు పవన్ కళ్యాణ్ నిలబడతాడు రంగంలోకి. ఈ పరిణామాలన్నీ జరగాలంటే ఎక్కడో వచ్చేట్టు జగన్మోహన్ రెడ్డిని దిగ్బంధనం చేయాలి. ఆ దిగ్బంధనం చేసే క్రమంలో విజయసాయి రెడ్డిని ఉపయోగించుకోవచ్చు, అదొక పాసిబిలిటీ ఉంది. మీకు 2014-19లో తెలుగుదేశం ఒత్తిడి పనిచేయకపోవచ్చు జగన్ లోపలేమని, కానీ ఇప్పుడు 2024 ఇస్ డిఫరెంట్ కదా. ఎందుకంటే బీజేపీ దెబ్బతిన్న తర్వాత, బీజేపీకి సొంతగా అధికారము వచ్చే పరిస్థితి లేని తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ ప్రెషర్స్కు కంప్లీట్గా అడమెంట్గా ఉండటానికి కూడా వీల్లేదు. వాళ్ళకు టీడీపీ ఓవైపు మాట విన్నట్టు ఉంటుంది, తమకు కూడా రాజకీయంగా వైసీపీ ఫీల్డ్లో ఉన్నంత కాలం వీళ్ళకి ఆల్టర్నేటివ్గా ఎవరికి ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ కావాలి? జగన్కి ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ కావాలంటే టీడీపీ ఉంది, టీడీపీకి ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ కావాలంటే జగన్ ఉన్నాడు. ఆ ఇద్దరిట్లో ఎవరెవరు ఎగ్జిట్ అవుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు ఎగ్జిట్ కాలేదు, ఎగ్జిట్కు బీజేపీ ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే వాళ్ళతో కలిసి కూటమిలో ఉన్నారు. అందువల్ల ఈ ఈక్వేషన్స్లో భాగంగా జగన్ ఐసోలేట్ చేసి కొట్టాలంటే కూడా జగన్కు ఆర్థిక మూలాలపైన అటాక్ చేయాలి. ఆర్థిక మూలాలు అటాక్ చేయాలంటే విజయసాయి రెడ్డి ఎఫెక్టివ్ కదా. విజయసాయి రెడ్డికి తెలివంది, జగన్ రాజశేఖర రెడ్డి కుటుంబాలు ఏదన్నా ఉంటుందా? ఉండదు కదా. అందువల్ల ఆ కారణాన విజయసాయి రెడ్డిని దూరం జగన్మోహన్ రెడ్డి మధ్య డిస్కనెక్ట్ చేసే క్రమం అయి ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, మరి విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచే నిష్క్రమిస్తున్నాడు కదా, యాజ్ ఆఫ్ టుడే నిష్క్రమిస్తున్న తర్వాత ఆయన
అభిమానులు అనుచరులు కోరచ్చు కదా. కోరతారు కూడా. రాజకీయాల్లో మన తెలియందే ఉన్నది, కోరుతారు, నిరాహార దీక్షలు చేస్తారు. విజయసాయి రెడ్డి రాజకీయాలకు రావాలంటాడు. ప్రజలందరి కోరిక మేరకు, కార్యకర్తల కోరిక మేరకు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కొరకు ఆయన మళ్ళీ బీజేపీలో చేరొచ్చు. బీజేపీలో చేరడానికి గ్యారంటీ అయితే ఇవ్వలేము. ఎందుకంటే ఇవాళ ట్వీట్లో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పాడు. నెక్స్ట్ ఎవరికి ధన్యవాదాలు చెప్పాడు? భారతమ్మ చెప్పాడు. ఆ తర్వాత ఎవరు చెప్పాడు? నరేంద్ర మోడీ అమిత్ షాలకు చెప్పాడు. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా చిరకాల స్నేహితుడు అన్నాడు. అందువల్ల ఈక్వేషన్స్ ఏం కనబడుతున్నాయి అంటే ఇప్పుడు ఒకటి నరేంద్ర మోడీ అమిత్ షాలకు కృతజ్ఞతలు చెప్పాడు. నరేంద్ర మోడీ అమిత్ షాలకు కృతజ్ఞతలు చెప్పి పవన్ కళ్యాణ్ నాకు శత్రువు కాదు మిత్రుడు అన్నాడు. ఈ మిగిలింది ఏమున్నదండి? బీజేపీలో చంద్రబాబు నాయుడు గారిని శత్రువు కాదు అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని చిరకాల చంద్రబాబు నాయుడుతోనో జనరల్ గా అన్నాడు నాకు వ్యక్తిగతంగా విభేదాలు ఏమి లేవు కుటుంబం అని అన్నాడు. కానీ మీకు నరేంద్ర మోడీ అమిత్ షాలకు బాగా కృతజ్ఞతలు చెప్పాడు. తర్వాత పవన్ కళ్యాణ్ చిరకాల మిత్రుడు అన్నాడు. అంటే బీజేపీ జనసేన మిత్రులే కదా. మరి విజయసాయి రెడ్డి బీజేపీ అయిపోతే పవన్ కళ్యాణ్ చిరకాల మిత్రుడు కొనసాగాలి కదా. దానికి ట్వీట్ ఒక మూలం కాదా? ఇవన్నీ రాజకీయాల్లో మనకి ఇవన్నీ వీ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. పొలిటికల్ విశ్లేషణలో మనం చేయగలిగేది ఏంటంటే వీ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. డాట్స్ మనకు కనబడుతున్నాయి. ఆ డాట్లను లింక్ చేస్తే మనకు ఒక రూపం వస్తుంది. అది ఏ రూపం రావాలి అంటే ఆ డాట్లను కరెక్ట్గా కనెక్ట్ చేస్తేనే రూపం వస్తుంది. అక్కడే కదా మనకున్న సమస్య. అందువల్ల క్లియర్గా ఇప్పుడు ఇమీడియట్గానైతే కూటమికి 2 రాజ్యసభ సీట్లు అయితే వచ్చేస్తాయి. ఆల్రెడీ 3 వచ్చేసినాయి, ఇంకా 2 వస్తాయి. జగన్మోహన్ రెడ్డికి 5 రాజ్యసభ సీట్లు పోతాయి. ఇక దీనికి తోడు విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గ్యాప్ రాలేదా? రాజకీయాల్లో గ్యాప్లు ఎందుకు ఉండవు? గ్యాప్లు ఉంటాయి, మ్యాప్లు ఉంటాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి గ్యాప్ లేకపోయినా విజయసాయి రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి, విజయసాయి రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఉండదా గ్యాప్లు? ఎందుకంటే ఒకప్పుడు విజయసాయి రెడ్డి జగన్కు నెంబర్ 2గా, జగన్ తర్వాత అంతటి వాడుగా పార్టీలో ఉండే. ఆ తర్వాత మీరు ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా తీసి వైవి సుబ్బారెడ్డి పెట్టారు. ఇక్కడ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాడు అని అంటారు. అందువల్ల వైసీపీలో ఉండే ఇంటర్నల్ కాంట్రడిక్షన్స్, ఇంటర్నల్ డైనమిక్స్ కూడా ప్లే చేయొచ్చు. కానీ ఈ ఇంటర్నల్ డైనమిక్స్ కన్నా దీని వెనకాల ఖచ్చితంగా ఒక అదృశ్య శక్తి, ఒక అతీత శక్తి ఈ రాజకీయాలు తిప్పుతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని. ఇది ఎక్కడ చూడలేదు మనం? తమిళనాడులో చూడలేదా? తమిళనాడులో మీకు పన్నీర్ సెల్వన్, మీకు శశికళ, ఎలా పళనిస్వామిల మధ్య చూడలేదా? రాజకీయం ఎందుకు చూడలేదు? వారం రోజుల పాటు తమిళనాడు గవర్నర్ మహారాష్ట్ర నుంచి రాలే కదా ప్రమాణ స్వీకారానికి. సో ఇవన్నీ జరగలేదా? సో అందువల్ల ఈ రాజకీయాల్లో జరుగుతూనే ఉంటాయి. మీకు ఎల్జేపీలో చిరాగ్ పాస్వాన్కు వాళ్ళ బాబాయ్ అనుకుంటా వాళ్ళ మధ్య మీకు జరిగిన రాజకీయ వ్యవహారాల్లో బీజేపీ ఆడలేదన్న ఆట. సో అందువల్ల ఇవి రాజకీయాల్లో ఆటలు ఆడుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా తెలంగాణలో హరీష్ రావు చాలా గొప్పవాడని బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఈ పాలిటిక్స్ ప్లే చేస్తూనే ఉంటుంటారు రాజకీయాల్లో. ఏమి చేయకుండానే బీజేపీ ఇంత బలీయమైన శక్తిగా ఎదిగిందా? సార్ మీరు ముందు అన్నట్లుగా ఆర్థిక లావాదేవీలు అనే అంశంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అలా ఆడిటర్గా ఈయన ఉంటున్నారు. చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి. సో ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు. సో ఈయన అప్రూవర్గా మారిపోయి దీనికి సంబంధించిన చాలా లీకులు ఇచ్చారు. మరొక అంశం మీరు ఒకసారి వెనక్కి వెళ్తే వివేకానంద రెడ్డి గారి హత్య సమయంలో మొదటిసారి టీవీలో కనిపించి స్పందించింది ఈయనదే. సో చాలా అంశాలు ఈయనకి తెలుసు ఇన్సైడ్ అని. ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల మధ్య ఉండే తగాదాలు మొదలుకొని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతి విషయం విజయసాయి రెడ్డి తెలుసు. అవును. అందుకే అక్కడ డిస్కనెక్ట్ అవుతే లింక్ తెగితే అక్కడ ఇక మీకు చాలా పెద్ద సమస్య వస్తుంది. ఇప్పుడు మీకు యుద్ధంలో ఏం చేస్తారు? ఇప్పుడు మీకు యుద్ధంలో అభిమన్యుడిని చంపడానికి ద్రోణాచార్యుడు ఏం చేశాడు? పద్మవ్యూహం పన్నాడు. పద్మవ్యూహంలో ఏం చేశారు? అర్జునుడిని చాలా దూరం తీసుకెళ్లారు. అవును. అర్జునునికి సుశర్మను ఎవరు తీసుకెళ్లారు. అర్జునుడితో యుద్ధం చేస్తూ చాలా దూరం తీసుకెళ్లారు. అభిమన్యుడు పద్మవ్యూహంలో ఎంటర్ అయ్యే టైంలో అర్జునుడు లేడు. అర్జునుడు ఉంటే అభిమన్యుడు చనిపోయేవాడే కాదు. అంటే ఇప్పుడు అంటే ఎవరిని డిస్కనెక్ట్ చేశారు? మహావీరులైన ఇద్దరిని డిస్కనెక్ట్ చేశారు, అర్జునుడిని అభిమన్యుడిని. అక్కడ డిస్కనెక్ట్ చేసే వరకు కొట్టగలిగారు. మరి ఇక్కడ కూడా అంతే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు మహావీరులు కాకపోవచ్చు, అవునా కాదా తర్వాత సంగతి. కానీ జగన్మోహన్ రెడ్డిని అత్యంత కీలకమైన వ్యక్తి కదా. మీరు ఎవరిని డిస్కనెక్ట్ చేసినా ఏం ప్రమాదం ఉండదు.
విజయసాయి రెడ్డి డిస్కనెక్ట్ ఉండదు. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి డిస్కనెక్ట్ అయినా కూడా అంత ప్రమాదం ఉండదు. కానీ ఇక్కడ పొలిటికల్, ఫ్యామిలీ, మీకు ఎకనామిక్, ఫైనాన్షియల్, ఎవ్రీథింగ్ కదా, ఎవ్రీథింగ్ డిస్కనెక్ట్ చేస్తే మీకు జగన్ కొట్టడం ఎంత ఈజీ అవుతుంది టీడీపీకి కానీ బీజేపీకి కానీ. అందువల్ల ఇట్స్ ఎ క్లియర్ ప్లే ఆఫ్ పాలిటిక్స్. సో విజయసాయి రెడ్డి చెప్తున్నాడు ఏ ప్రలోభాలు లేవు, ఏ ప్రయోజనాలు లేవు, దీని వెనకాల ఏ కారణము లేదు, నేను వ్యవసాయం చేసుకుంటున్నాను మీరు అన్నాడు మహేష్ బాబు శ్రీమంత్ సినిమా లాగా లేదా మహర్షి సినిమా లాగా. మహర్షి డైరెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి అగ్రికల్చర్కి వచ్చినట్టు. సో అలా ఉంటాయి రాజకీయాల్లో. సో అందువల్ల ఒకవేళ విజయసాయి రెడ్డి చురుగ్గా మళ్ళీ రాజకీయాలకు వచ్చినా రాకపోయినా ఈ అనాలిసిస్లో తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి డిస్కనెక్ట్ చేయడము, జగన్మోహన్ రెడ్డి ఒంటరి చేయడము, జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధంలో పెట్టడంలో ఇదొక వ్యవహారం. ఇందులో అనేక రకాల డైమెన్షన్స్ ఉంటాయి. వైసీపీని బాగా వీకెండ్ చేసేటువంటి ఎత్తుగడ ఉండొచ్చు. ఇమీడియట్గా తక్షణమైతే జగన్మోహన్ 5 రాష్ట్రాలు దీంట్లో కూడా వచ్చేసినాయి కదా. అందువల్ల ఇవన్నీ పాలిటిక్స్లో మీకు కుత్తుకలు కోసుకునే కాంపిటీషన్ ఉంటుంది, కట్ త్రోట్ కాంపిటీషన్ అని. సో నీకు పాలిటిక్స్ మనీకి, పాలిటిక్స్కు బిజినెస్కు, పాలిటిక్స్కు కాంట్రాక్ట్స్కు నెక్సెస్ పెరిగిన కొద్దీ రాజకీయ నాయకులు వల్లరబుల్ అవుతారు. ఒకప్పుడు 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద జెండాలు పట్టుకున్న కార్యకర్తలే నాయకులుగా ఉండేవాళ్ళు, వాళ్ళని ఏం చేయలేకపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏముంటుంది చేసడానికి, అలా ఏముంటుంది, తిప్పి కొడితే వాడికి ఉన్న ఆస్తి ఎంత, వీళ్ళు చేయగలిగింది ఎంత. కానీ 100 కోట్లు 1000 కోట్ల లావాదేవీలు వచ్చాక అధికారంలో ఉన్న వారికి ఎంత సులభం అని ఎవరైనా పట్టుకోవడానికి పెద్ద కష్టం కాదు కదా. అది చాలా సులభంగా చేయొచ్చు కదా. అక్కడ దొరికిపోతారు, మోర్ వల్నరబుల్ పెరుగుతుంది. నీకు డబ్బు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వాల ముందు వల్నరబిలిటీ పెరుగుతుంది. డబ్బు లేకపోతే నువ్వు ధైర్యంగా ఉండగలవు. డబ్బు పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడో చోట ఇరికించడం అనేది, ఇరికించడమే కాదు ఆల్రెడీ ఇరుక్కుంటావు కూడా. సో దాన్ని కొట్టడం సులభం అవుతుంది కదా. అందువల్లే విజయసాయి రెడ్డి రాజీనామా అదేదో ఆయన వ్యవసాయం చేసుకోవటానికి, రాజకీయ సన్యాసం తీసుకోవటానికి, రాజకీయాల పట్ల ఆయనకు ఎందుకో మనసు మారి ఆయన కుటుంబానికే పరిమితమయ్యడానికి వెళ్ళిపోయాడంటే నమ్మడానికైతే వెళ్ళలేరు ఆంధ్రప్రదేశ్లో. దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ నిర్మాత, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, కథ, మాటలు, పాటలు, సంగీతం అన్నీ ఉంటాయి. సో ప్రమాదంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టే, ఇంకా ఇరకాటంలో పడ్డట్టే, అనుమానమే లేదు. లేకుంటే ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనేక రకాల ఇరకాటం. ఒకటి అసలు మెయిన్ ఏంటంటే కేసులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ప్రతి కేసులో విజయసాయి రెడ్డి ఉన్నారు. ఆయనకున్న ఫైనాన్షియల్ అండ్ అదర్వైజ్ ఆల్సో ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు విజయసాయి రెడ్డికి తెలుసు. విజయసాయి రెడ్డి ఇస్ ఎ ఫ్యామిలీ ఆడిటర్. అందువల్ల ఆయన తెలియదు ఏది జరగలేదు. సో అందువల్ల సో ఆటోమేటిక్గా ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేసెస్. సార్ గత కొన్ని రోజులుగా బెయిల్ రద్దు అయిపోతుంది, ఈయన్ని మళ్ళీ జైలుకి పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఇది కూడా జరిగి ఉండొచ్చు అంటారా? అంటే ఆ పాసిబిలిటీ కూడా కొట్టిపారేలేము. అయితే జనరల్గా బీజేపీ ఏంటంటే 2 బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు 2 పార్టీలతో రాజకీయం చేస్తుంది. ఇప్పుడు తమిళనాడులో ఏడీఎంకే, డిఎంకే 2 పార్టీలతో పాలిటిక్స్ చేస్తుంది. గమనించండి, కంప్లీట్గా డిఎంకే లేకపోతే 2G స్పెక్ట్రమ్ కేసులో ఎవరు ఎందుకు దోషిగా పడతారు, మొత్తం అందరు నిర్దోషులే కదా. ఎందుకు కారణం ఏంటంటే అక్కడ డిఎంకే వాళ్ళు ఉన్నారు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు లోపలేసే అవకాశం ఉండి కూడా వేస్తలేరు కదా. సో అందువల్ల మీరు కేసీఆర్ పైన కేంద్ర ప్రభుత్వం ఒక్క కేసున పెట్టిందా? బీజేపీ వాళ్ళు ఓపెన్గా 1,00,000 కోట్లు తినడం ఆరోపణలు చేస్తారు, జైలులో గది రెడీగా ఉందంటారు. కానీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పైన మోడీ అధికారంలో ఉన్నదే కదా ఈ టైం అంతా, ఒక్క కేసున పెట్టారా? ఈ ఫామ్లో ఈ కేసులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక వచ్చింది కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ కేసు పెట్టాక ఈడీ ఎంటర్ అయింది కదా. మరి ఈడీ ఎందుకు ఎంటర్ అయింది? బిగించడానిక కాపాడడానిక మనకు తెలియదు. సో అందువల్ల రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ పార్టీతో వ్యతిరేకంగా లేకపోయినా తమ వైపు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతీయ పార్టీలతో సహజంగా బీజేపీ ఘర్షణ పెట్టుకోదు. అందుకే కానీ అల్టిమేట్గా తన పార్టీ పెరగాలి కదా. అందుకే మీకు నవీన్ పట్నాయక్తో కూడా ఘర్షణ పెట్టుకోలేదు. కానీ ఒక దశ వచ్చినాక నవీన్ పట్నాయక్ని ఓడించి బీజేపీ గెలిచింది. మీరు తెలంగాణలో కూడా కేసీఆర్తో మొదట్లో ఘర్షణ పెట్టుకోలేదు. ఒక దశ వచ్చినాక కేసీఆర్ను ఓడించడానికి బీజేపీ ప్రయత్నం చేసింది. అందువల్ల ఇనీషియల్గా తాను పెరిగే క్రమంలో ఆ ప్రాంతీయ పార్టీల మధ్య బీజేపీ ఆటాడుతుంది.
ఆ ఆట ఏ రకంగా ఆడుతుందంటే అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు మాతో కలిసి ఉంటారు, ఇద్దరు కలిసి ఉంటారు అనే రాజకీయం అయిపోయి ఉండాలి. ఇప్పుడు కొత్త రాజకీయం బీజేపీ పెరగాలి. బీజేపీ పెరగాలంటే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు అన్న ఎగ్జిట్ కావాలి, జగన్ అన్న ఎగ్జిట్ కావాలి. వాళ్ళిద్దరు ఎగ్జిట్ కానంత కాలం, టీడీపీ వైసీపీ ఉన్నంత కాలం, కమ్మారెడ్ల మధ్య రాజకీయం నడిచినంత కాలం బీజేపీకి ఎక్కడ స్పేస్ వస్తే చెప్పండి నాకు. బీజేపీ స్పేస్ రావాలంటే ఇందులో ఎవరెవరు ఎగ్జిట్ కావాల్సిందే. సో అందువల్ల ఎవరెవరు ఎగ్జిట్ అంటే ఇక్కడ ఇప్పుడున్న అవకాశం జగన్మోహన్ రెడ్డి ఎగ్జిట్ అయితే స్కోప్ ఉన్నాడు. ఆల్రెడీ ఎగ్జిట్ దగ్గర కూర్చున్నాడు. ఆయన 11 సీట్లు వచ్చి ఆయన ఆల్రెడీ వల్లరేబుల్ అయి ఉన్నాడు. ప్రజల్లో బలం ఉన్నప్పుడు ఎవరు ఏం చేయరు. ప్రజల్లో కూడా బలం లేదు, ఓడిపోయి ఉన్నాడు, 11 సీట్లకే పరిమితమయ్యాడు. నీకు ఆయన ఆల్రెడీ ఎగ్జిట్ దగ్గరలో ఉన్నాడు. ఇక అంత ఎగ్జిట్లకి వెళ్ళి పక్కకు పంపిస్తే ఆ స్పేస్ ఖాళీ అయిపోతుంది కదా. అందువల్ల అదొక కారణం అయ్యి ఉండొచ్చు. అందువల్ల ఇవన్నీ మనకు యాజ్ ఆఫ్ టుడే దిస్ ఆర్ ఆల్ ఇన్ ద రీమ్ ఆఫ్ స్పెక్యులేషన్. పాలిటిక్స్లో నాకు కొన్ని ప్రాతిపదికల ఆధారంగా స్పెక్యులేట్ చేస్తాం. ఇలాన్ని కొన్ని నెలల క్రితమే విజయసాయిరెడ్డి బలంగా జగన్ తరఫున మాట్లాడుతున్న సమయంలో, చంద్రబాబు నాయుడు పైన తీవ్రంగా అటాక్ చేస్తున్న సమయంలో నేను నాలంటోడు ఎలా చెప్పగలిగాడు విజయసాయిరెడ్డి ఉండడు అని. విజయసాయిరెడ్డి ఉండడు అంటే నేను చాలామంది గారు నువ్వు అంత గట్టిగా చెప్పినావు, మళ్ళీ అందరూ విజయసాయిరెడ్డి ఎక్కడున్నాడు ఏడి పోలే చూడండి అని అన్నారు. కరెక్ట్ అయింది కదా, ఇప్పుడు 4 రోజులు లేట్ అయింది కావచ్చు, అయింది కదా పరిణామం. అందువల్ల రాజకీయాల్లో కొన్ని అంశాల ఆధారంగా మన స్పెక్యులేషన్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నవి మారచ్చు కూడా, పరిణామాలు మారచ్చు. ఏం జరుగుతాయనేది ఎవరో ఇప్పుడే చెప్పలేం కదా. అందువల్ల యాజ్ ఆఫ్ టుడే అయితే ఏ ప్రెషర్ లేకుండా విజయసాయిరెడ్డి తనంతట తాను స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి వైదొలిగాడు అనేది నిజం కాదు. రాజకీయాల్లో ఇక ఆయన రాడు అనేది కూడా పూర్తిగా నమ్మలేము. దీని వెనకాల ఖచ్చితంగా ఒక బలమైన రాజకీయ వ్యూహం ఉంటుందనలో అనుమానం లేదు. ఆ రాజకీయ వ్యూహం జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలమైంది అనే దాంట్లో డౌట్ లేదు. ఇక్కడ వరకైతే కరెక్ట్ కదా. ఇక తర్వాత జరిగే పరిణామాలు మనం ఇప్పుడే ఖచ్చితంగా ఊహించలేము, కొంతమేరకు ఊహించగలం. థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు.